మన ఛానల్‌లో వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది కదా! అని నేనన్నాననుకోండి, మరుక్షణం మీరన్న డైలాగ్ ఏంటంటే, "దీన్ని లేట్ అంటారా అసల? లేట్ అయినా పర్లేదు కానీ నువ్వెప్పుడూ అమావాస్యకొకటి, పున్నానికొకటి వీడియోస్ పెడుతున్నావేంటి?" అన్న క్వెషన్, కన్‌ఫ్యూజన్ అన్నీ కూడా మీ మైండ్‌లో ఉంటాయని నాకు తెలుసు. సర్లే మరి పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంకెలానో అయిపోయింది. ఎలాగో మనం తీసుకురాలేము. బట్ ఈ రోజు నుంచైనా రెగ్యులర్‌గా ప్రతీది కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో, నాకైతే ఈరోజైతే స్వీట్ తినాలనిపించింది. ఇంక వెంటనే అయితే ఇంట్లోనే ఉన్నాయి కదా! అన్నీ స్వీట్‌కి కావాల్సినయి అని చెప్పి ఇంక ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేనైతే ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉందండి. రీసెంట్‌గా అయితే దేవీ నవరాత్రులు అయితే అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా! సో, అప్పుడు మా పక్కనున్న అమ్మమ్మ గారు ఒక రోజైతే ఈ ప్రసాదం అయితే చేసి మాకైతే ఇచ్చారు. నేనైతే ఫస్ట్ తినకుండా మా బాబుకి, మా తమ్ముడికి వాళ్ళందరికైతే పెట్టాను. వాళ్ళందరూ తిని చాలా బావుంది అన్నారని చెప్పి నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. అంత బాగున్నాక వదిలిపెడతామా? వెళ్లి అడగాలంటే మొహమాటం అని చెప్పి ఇంక ఫోను తీసుకొని ప్రాసెస్ అయితే చూసాను. నాకు తెలిసి ప్రెజెంట్ ఇప్పుడున్న రోజుల్లో ఏది రాకపోయినా ఎవ్వరిని అడగవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ కదా! అంతా స్మార్ట్ మొబైల్‌లోనే ఉంది. మన గూగుల్ తల్లిని గాని, యూట్యూబ్ తల్లిని గాని అడిగిన వెంటనే నేను చెప్పను, లేదు నాకు టైం లేదు అన్న క్వెషన్స్ ఏమీ రైజ్ చేయకుండా చక్కగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది కదా! ఇంక 2, 3 వీడియోస్ చూసిన తర్వాత నాకు ఏదైతే నచ్చిందో ఆ వీడియోని యాజ్ ఇట్ ఈజ్ అయితే ఫాలో అయ్యాను. బట్ ఏ మాటకి ఆ మాట టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ స్వీట్ రెసిపీ ప్రాసెస్ చూసిన తర్వాత ఎంత సింపుల్, ఎంత ఈజీగా ఉన్న ప్రాసెస్‌ని నేనెలా మిస్ చేశానబ్బా! అని అనిపించింది గానీ, బట్ అవేమీ ఆలోచించకుండా వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి స్వీట్ అయితే చేశాను. ఇది నా ఓన్ రెసిపీ కాదు కదా! నా ఓన్ రెసిపీ అయితే కన్ఫర్మ్‌గా నేనెలా చేసేదాన్నో అనేదైతే మీతో షేర్ చేసుకునేదాన్ని. నేను కూడా చూసే చేశాను కాబట్టి ఇంక ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చూసిన 2, 3 వీడియోస్‌లో కూడా కొంతమందైతే ఫుడ్ కలర్‌ని ఎయలేదు. కొంతమందైతే ఫుడ్ కలర్‌ని వేశారు. నేనైతే ఫుడ్ కలర్‌ని యాడ్ చేశాను. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటే ఇంకా మంచిగా తినాలనిపిస్తుంది కదా! ఫుడ్ కలర్ ఇష్టం లేనివారు అవాయిడ్ చేసి మంచిగా అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను స్వీట్ అనే అంటున్నాను గానీ, రెసిపీ నేమ్ చెప్పలేదు కదా! కన్ఫర్మ్‌గా మీలో ఎవరికైనా ఈ స్వీట్ నేమ్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ మన వీడియో గనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.